హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రష్మి బ్లాగ్స్. ఈరోజు నేనైతే ఏమేమి ఐటమ్స్ చేశానో, రంజాన్ 5వ రోజు అండి. ఈరోజు నేను ఏమేమి ఐటమ్స్ చేశానో చూడండి. సమోసాలు ఏ రోజుకి ఆ రోజు చేయాలి. ఇది వచ్చేసి డిజాజ్ అంటే మనకి మెత్తని మాంసం ఉంటుంది కదా అదండి. ఇది వచ్చేసి కైమా, అది పిజ్జాకి. ఇంకొకటి ఇది వచ్చేసి బంగాళదుంపల ఫ్రై ఉడకబెట్టేసి చీజ్ అది కలిపి ఉంచితే ఫ్రెంచ్ పొటాటో చేయాలండి. అది వచ్చేసేమో కట్టుల్లా చేయాలి లెహం. ఇది వచ్చేసి మల్ఫూఫ్ క్యాలీఫ్లవర్. ఇది వచ్చేసి సలోనా లెహం యాట మాంసం, అది కూడా యాట మాంసం సలోనా. ఇవి వచ్చేసి మనం ఇన్ని చేస్తే మనకి ఇచ్చింది ఇవి గిబన్ రోల్, సమోసా, షహరియా అంటారండి, అది షార్పా, అది లెహం. ఇవి పొద్దుటి నుంచి చేసినవన్నీ ఈ ఐటమ్స్ చేసాం. సమోసా, ఫతైర్, కట్టుల్లా, పిజ్జా 4-5 రకాలు చేయాలండి. అసేర్లు 3 రకాలు చేయాలి. పెరుగు, వాళ్ళు తిన్నాకి సామాను. మనం ఎంత చేసినా ఇక్కడ అసలు విలువ అనేది ఉండదు. జాతర్, ఇవన్నీ చేయాలి. రంజాన్ వస్తేనే అసలు పని మనుషులకు ఖాళీ ఉండదు, చాలా నీరసపడిపోతారు. పని మనుషులు తింటానే ఉంటారు. నైట్ అంతా తింటారు, పగలంతా పడుకుంటారు. పగలంతా మనలో తింటారు, ఈ చెయ్యని. అందుకని మళ్ళీ వచ్చేటప్పుడు మల్ఫూఫ్, అది నుండి కాలీఫ్లవర్ చేస్తున్నాను అన్నమాట. ఇది రేపొద్దుకి తింటారు, ఈరోజు ఉంచుకొని రేపొద్దుకి తింటారండి. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టిందే కాక రేపు మళ్ళీ ఉడకబెట్టి అప్పుడు తింటారండి. దీంట్లో ఎక్కువ చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ వేసుకోవాలి. వాచింగ్.